ప్రైజ్ ద లార్డ్. ఈ దినాన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీ హృదయంలో ఏదో తెలియని దుఃఖమా, ఏదో తెలియని బాధ, కన్నీళ్ళే మీకు శరణ్యంగా మారాయా? ఎవరితో చెప్పాలో తెలియక మీలో మీరే కృంగిపోతున్నారా? ఎవరైతే మీతో చిరకాలం ఉంటానన్నారో వారే మధ్యలో మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయారా? ఎవరైతే నీ కంటిలో కన్నీరు రాకుండా చూసుకుంటాను అన్నారో వారే మీ కన్నీటికి కారణమయ్యారా? మీ దుఃఖానికి వారే కారణమయ్యారా? అయితే వినండి, మనుషులు మనల్ని మధ్యలో విడిచి వెళ్ళిపోతారేమో, కానీ దేవుడు ఈ దినాన మనకిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను విడువను, ఎడబాయను. మనము కొన్నిసార్లు దేవుని విడిచిపెట్టి ఈ తాత్కాలికమైన మనుషుల కొరకు వెళ్ళిపోవచ్చేమో, కానీ దేవుడు ఏ రోజు మనల్ని విడిచిపెట్టడు. ఇప్పటికీ ఆయన మనతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? నేను నిన్ను విడువను, ఎడబాయను అని. మనుషుల వైపు చూడొద్దు, మనుషులను విడిచిపెట్టండి. మనుషుల యొక్క ప్రేమ తాత్కాలికమే, వారి యొక్క స్నేహము, వారి యొక్క బంధము, వారి మాటలు తాత్కాలికమైనవే. కానీ దేవుడు మనతో ఎప్పుడూ ఉన్నవాడు, ఆయన మన తోడుగా ఉన్నవాడు. నిన్ను నన్ను ఎప్పుడూ విడిచిపెట్టగా మనతో ఆయన తోడుగా ఉన్నవాడు. కనుక ఈ వాగ్దానాన్ని నమ్మి మన కొరకు ఎదురు చూస్తున్న దేవుని కొరకు ముందుకెళ్దామా? ఆయన చేతికి మన చేతిని అప్పగిద్దామా? మనుషులను చేతిని విడిచిపెట్టి దేవుని చేతికి మన చేతిలోనే అప్పగిద్దామా? మన జీవితాన్ని సంతోషంగా ముందుకు సాగనిద్దామా? ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.